తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల భారీ ఈ స్టాంప్ కుంభకోణానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి, పూర్తి వివరాలను అంటే స్టేటస్ రిపోర్టును తమ ముందు ఉంచాలని సిఐడి దర్యాప్తు అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి నయనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం పిటిషనర్ మాజీ ఎంపీ తలారి రంగయ్య తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇది 2,500 రూపాయల కోట్ల కుంభకోణం, ఎంతో పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది ఇందులో కీలక పాత్ర. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 7న హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశామని, ఆ మరుసటి రోజే ప్రభుత్వం కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించింది. అయితే సిఐడి ఇప్పటి వరకు ఏం చేసిందో తెలియడం లేదు అని ఆయన వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏజీపీ సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా స్పందిస్తూ కుంభకోణంపై 3 కేసులు నమోదయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. 14,000 లావాదేవీలు జరిగాయని, మొత్తం రికార్డులను జప్తు చేశామని పేర్కొంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇక ఈ పిల్ విషయానికొస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప అలియాస్ బాబు మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లైసెన్స్ అతని భార్య భార్గవి పేరు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు ఎర్రప్ప 15,851 ఈ స్టాంపులను తారుమారు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్సి ఇన్ఫ్రా కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ కళ్యాణదుర్గం మీ సేవా కేంద్రం నుంచి తక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులను కొనుగోలు చేసి వాటిని ఎక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులుగా మార్చి పలు బ్యాంకుల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించింది. ఈ భారీ కుంభకోణంపై స్టాంప్స్ ఐజీ, డీజీపీ, జిల్లా ఎస్పీకి పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ నుంచి డీజీపీకి లేఖ వెళ్ళింది. అయినా ఎవరి నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.